హాయ్ అండి, వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా గుడ్డుతో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఈజీగా చేసుకోవచ్చండి. మసాలాలు ఎక్కువ వాడకుండా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. అండ్ అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని 2 లవంగాలు, చిన్న చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆప్షనల్ అండి ఇవి. అండ్ అలాగే 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. ముందుగానే మిక్సీ పట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. కరెక్ట్గా ఫ్రై అవ్వాలి ఈ అల్లం పేస్ట్. 4 సన్నగా కట్ చేసుకున్న టమాటాలను ఇందులోకి వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు. చూడండి, ఆయిల్ పైకి తేలి టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి. ఈ స్టేజ్లో ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ముందుగానే కారం వేసామంటే అడుగు అంటుతుందండి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి. పచ్చివాసన లేకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని 4 నిమిషాలు ఉడకనివ్వాలి, వాటర్ బాయిల్ అయ్యేంత వరకు. ఈలోపు ఉడకబెట్టుకున్న 5 గుడ్లని తొక్క తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోండి 2 వైపులా. ఆ ఘాట్లలోకి ఉప్పు, కారం పోయి గుడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం గుడ్లకు అలాగే ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే లిటిల్ బిట్ గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం సరిపోతుందండి. మనం ఆల్రెడీ కర్రీలో వేస్తున్నాం కాబట్టి ఈ గుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు లిటిల్ బిట్ వేసుకోండి చూసుకొని. ఉడకబెట్టుకున్న గుడ్లను కూడా ఇందులోకి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల గుడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం స్టిఫ్గా అవుతుంది. ఉప్పు, కారం బాగా పడుతుందండి గుడ్డులకు కూడా. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి కర్రీ కూడా ఉడికిపోయింది, బాగా బాయిల్ అయ్యి. ఇందులోకి ముందుగానే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఆ మసాలాస్ కూడా సింపుల్గా 3 ఇంగ్రీడియంట్సే. ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి. ఆ 3 మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ ఇందులోకి వేసుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టేస్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అయినా కారం అయినా. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను సరిపోకపోతే. ఈ ఫ్రై చేసుకున్న గుడ్లు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. గుడ్లు విరగకుండా మిక్స్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నూనె పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మనకి గుడ్డు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్.